ఇందా చెప్పాను చూసారా, కోపాన్ని ప్రదర్శించే వానికి వ్యతిరేకంగా కొంతమంది కోపానికి తిరిగి కోపాన్ని ప్రదర్శిస్తారు, మాటకు తిరిగి మాట అంటారు. మరికొందరేమో మౌనంగా సహిస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారో చెప్పమంటారా? ఒక కుర్రోడు పాపం ఆ దేశ సరిహద్దుల దగ్గర సెక్యూరిటీ వాళ్ళు ఉంటే, ఆర్మీ వాళ్ళు ఉంటే, ఆర్మీ వాళ్ళు అక్కడ దేశాన్ని రక్షించే ప్రక్రియలో అక్కడ వాళ్ళు కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు స్నానం చేయడానికి నీళ్లు కావాల్సి వస్తే ఒక కుర్రోడిని పని మనిషిగా పెట్టుకొని వాడి చేత బకెట్తో నీళ్లు తెప్పించుకునేవాళ్ళు. కానీ వీళ్ళు కుదురుగా ఉండకుండా ఆ కుర్రవాడిని బహుగా ఏడిపించేవాళ్ళు, ఉడికించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, వాడికి కోపాన్ని తెప్పించేవాళ్ళు. కానీ వీళ్ళేమో సైనికులాయే, వాడేమో బచ్చాగాడాయే. వీళ్ళు ఏ మాట అన్నా, ఎన్ని మాటలన్నా వాడు నోరు మూసుకునే ఉండేవాడు. ఎందుకని? తిరిగి మాట్లాడితే పొరపాటును తిరిగి మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? టింక్ మీద కొడతారు. వాళ్ళ చేత తన్నులు తినడం దేనికి? అంతే కదా. మీ ఆయన మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ఎదురు మాట్లాడారు అనుకోండి, ఏం చేస్తాడు? మూర్ఖుడు కాబట్టి తలకాయ మీద కొట్టచ్చు, వీపు మీద కొట్టచ్చు. ఏం చేయాలి చెప్పండి? నోరు మూసుకోవడం బెటరు. ఈ కుర్రవాడు నోరు మూసుకునే ఉండేవాడు. ఎంత తిట్టినా, ఎంత ఏడిపించినా, ఎంత ఉడికించినా కామ్గా బకెట్తో నీళ్ళు తెచ్చి పెడతా ఉండేవాడు. మళ్ళీ ఖాళీ బకెట్ని తీసుకెళ్ళేవాడు. మరి ఏంట్రా వయ్యారంగా నడుస్తున్నావు? పట్టించుకునేవాడు కాదు. మరి చూడండి ఎంత వయ్యారంగా నడుస్తున్నాడు. వాడిని ఏడిపించేవాడు, ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఖాళీ బకెట్లు తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళు తీసుకొచ్చి పెట్టేవాడు. ఒకరోజు వాళ్ళందరూ వాడిని కూర్చోబెట్టి, ఒరే మాకు అర్థమైందిరా, నువ్వు చాలా అంటే చాలా మంచోడురా. మేము నిన్ను ఉడికిస్తున్నా, ఏడిపిస్తున్నా, వేధిస్తున్నా, విసిగిస్తున్నా, ఏ రోజు ఒక్క మాట తిరిగి అనలేదురా నువ్వు. ఈరోజు మేము అందరం ఒక నిర్ణయం తీసుకున్నాంరా. ఏంటంటే ఇక్కడి నుంచి నిన్ను ఏడిపించటం మానేస్తావురా అని అందరూ కలిసి చెప్పారు. అప్పుడు ఆ కుర్రవాడు, సరే సార్ నేను కూడా మానేస్తాను అని నాలుగు ఖర్చుకున్నాడు. సగంలో ఆపేశాడు. ఏంట్రా ఏడిపించటం, విసిగించటం, ఉడికించటం మేము మానేస్తామని అంటే సడన్గా నువ్వేదో అబ్బే నేనేం అనలేదండి అన్నాడు. నిజం చెప్పరా, నువ్వేదో మానేస్తాను అని సగంలో ఆపేసావురా. మేము ఉడికించటం, విసిగించటం, ఏడిపించటం మానేస్తాం అని అంటే నువ్వు కూడా ఏదో మానేస్తానన్నావు. ఏం మానేస్తారో నువ్వు? అబ్బే నేనేం అనలేదండి, నిజం చెప్పు, ఏం మానేస్తావు? నేనేమనలేదండి. నువ్వు ఏదో మానేస్తావు అన్నావురా, చెప్పు. వాడు ఇంకా భయపడిపోయాడంట. భయపడిపోయి, మీరు నన్ను కొట్టకుండా ఉంటానంటే చెప్తాను. కొట్టం లేరా చెప్పు. మీకు నీళ్లు తెచ్చి పెడుతున్నాను, బకెట్లు నీళ్ళు తెచ్చి పెడుతున్నారు. మీరు నన్ను ఉడికించేవాళ్ళు, విసిగించేవాళ్ళు, భయంకరంగా ఏడిపించేవాళ్ళు. నాకు కోపం వచ్చేది, నాకు లోపల రగిలిపోతూ ఉండేది. కానీ మీరందరూ సైనికులు, నేను ఏం చేయగలను? ఆ బకెట్ తెస్తున్న ప్రతిసారి మీరు ఎప్పుడైతే మానేస్తాను అన్నారో నేను కూడా మానేస్తాను అన్నాను. ఏంట్రా నువ్వు తెచ్చిన ప్రతి బకెట్లో ప్రతి బకెట్లో ఇప్పుడు మేము స్నానం చేసింది దాంతోనే. వీడు చేసిన పని ఏమిటయ్యా అంటే ఇండైరెక్ట్గా వాడుకున్న కోపాన్ని ఏం చేసి చెప్పండి ప్రదర్శించారు. మీరు చేయాల్సింది ఏమిటంటే, మీ ఆయన కోపాన్ని ప్రదర్శించినప్పుడు మీరు కూరల్లో ఏం చేయాలి? ఒరే దరిద్రుడు నీ సంగతి ఉంది అని ఉప్పు ఎక్కువ వేయాలి, లేదా కారం ఎక్కువ వేయాలి, లేదా పెప్పర్ ఎక్కువ వేయాలి. మీ ఇష్టం అండి, వంటగది మీది. ఏదో ఒకటి వేసేసి ఆ మనిషికి నరకం చూపించేసేయాలి. అవునంటారా? కొంతమంది అలా చేస్తారు. ఇండైరెక్ట్గా వరకున్న కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి,
కోపానికి అసలు సిసలైన విరుగుడు ఏదైనా ఉంది అంటే మౌనం. భర్తకు కోపం వచ్చిందా, మౌనంగా ఉండు. భార్యకు కోపం వచ్చి ఏదో మాట్లాడుతూ ఉందా, నువ్వు మౌనంగా ఉండు. దానివల్ల ఏమవుతుందో తెలుసా? ఇల్లు పీకి పందిరి వేయాల్సిన అవసరం ఉండనే ఉండదు. 2, ఇంట్లో నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, నీ తోటి వాళ్ళు ఒకవేళ నీ మీద కోపాన్ని ప్రదర్శించారనుకోండి, వెంటనే రియాక్ట్ కావద్దు. డిలే. ఏంటది? డిలే ఈజ్ ది బెస్ట్ రెస్పాన్స్ టు ద యాంగర్. కోపానికి సరైన జవాబు ఏమిటంటే సాగతీత వ్యవహారం. వెంటనే జవాబు ఇవ్వకండి, కొంచెం టైం తీసుకోండి. ఎవడైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాడికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తే నువ్వు కోపంగా మాట్లాడతావు. మాటకు మాట అవుతుంది, ఒకవేళ దెబ్బకు దెబ్బ అవుతుంది. అది ఎంతకైనా దారి తీస్తుంది. కాబట్టి కోపాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు, అరిచి కేకలేస్తున్నప్పుడు మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే, మొదటి కాసేపు కామ్గా ఉండండి. 2, మీ నోట్లో నుంచి మాటలు కోపంతో బయటకు వచ్చేస్తున్నప్పుడు కొంచెం డిలే చేయండి.